కాస్త వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనుగడ సాగించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే మనుషులు బయటపడతారో, బతికి బయటపడతారో మనం చూపించబోతున్నాం. చూడాలి ఈ దట్టమైన అడవిలో మనం ఎలా బతకాలి అని నేను మా కెమెరా బృందం మీకు సహాయపడతాము. చూడండి ఇప్పుడు మేము చేసే అతి పూరకమైన చర్యలు ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు నేను మా కెమెరా బృందం మాత్రమే వెళ్ళబోతున్నాం. మాతో వచ్చిన డ్రైవర్లు ఇద్దరు ముందుకు వెళ్ళిపోతారు. నేను మా కెమెరా మాత్రమే వెళ్ళబోతున్నాం. చూడాలి ఇప్పుడు ఎలా మనుగడ సాగించిపోతుందో. ఓకే, వెల్కమ్, థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్. ఓకే, చూడాలి ఇప్పుడు ఎలాగా మనమే వెళ్ళాలి. ఇది చూస్తుంటే అద్భుతమైన అడవి, చూడడానికి మొత్తం నిర్మానుష్యంగా ఉంది. మొత్తం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. చూడటానికి చాలా భయంకరంగా, చాలా నిర్మానుష్యంగా, ఏమీ తెలియని విధంగా ఉంది. ఏమి చెయ్యాలో బతికి బయటపడాలి. ఈవేళ రాత్రి ఇక్కడే చూడడానికి మొత్తం అడవి ప్రాంతం. ఇందులో సరపాలు కూడా చాలా ఉంటాయి. మనం ఆత్మరక్షణ కోసం ఏదైనా కర్ర ముక్కలు అలాంటివి కూడా చూసుకుంటూ ఉండాలి. ఇది మనకి ఉపయోగపడదు, ఎండిపోయిన కర్ర, ఇది పక్కకి చేద్దాం, మనకి ఎందుకు ఉపయోగపడదు. ఇంటికి వెళ్దాం. ఇంకా ఏదైనా కనబడితే కాస్త మనం ఈ అడవి ప్రాంతం ఫస్ట్ భాగానికి వచ్చాం. చూడడానికి ఇటుపక్క వెళ్తే అసలు దట్టమైన అడవి, లోపలికి వెళ్ళడానికి కూడా సరిగ్గా దారి లేదు. చూద్దాం ఇప్పుడు ఎక్కడ ఏమైనా దొరికితే తిని ఈరోజు నివసిస్తే రేపు ఎవరైనా సహాయపడతారేమో చూద్దాం. రండి ముందుకు వెళ్దాం. నేను మా కెమెరా బృందం ఎంతో సహాయపడుతుంది మీకు. ఇలాంటి కష్టంకోట ప్రాంతంలో నివసించడం చాలా కష్టం, కానీ మా కెమెరా బృందం సహాయంతో మీరు ఎన్నైనా చేయగలరు. చూద్దాం, తినడానికి అలంలో ఆకులు ఏవి దొరికినా తినడానికి ప్రయత్నిద్దాం. ముందుకు వెళ్తుంటాం. ఇదే చూసారా, ఇది ఒక బ్యాంబూ చెట్టు. ఇందులో నీళ్లు చాలా బాగా ఉంటాయి. ఇందులో విటమిన్ జెడ్ ఉంటుంది. దీన్ని మనం బాగా తినవచ్చు. చూద్దాం, తిని ప్రయత్నిద్దాం. ఇందులో మంచి వాటర్ ఉంది. వాటర్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ చెట్టు మనం చూసినట్లయితే మంచి వాటర్ కూడా ఉంటుంది. కర్రలు కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇందులో విటమిన్ జెడ్ ఉంటుంది. ఈ ఎండకి మనం డీహైడ్రేట్ అయిపోయే ఛాన్స్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మొక్కలు మనం సాకరించుకొని ముందుకు కొనసాగుతాం. ఇందులో వాటర్ అధిక శాతంగా ఉంటుంది. విటమిన్ జెడ్ ఉండడం కారణం వల్ల మనకి వాటర్ శాతం బాడీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆకులు మనం సాకరించుకొని చూసుకొని, ఇది ముళ్ళులు కూడా ఉన్నాయి, మనం చాలా జాగ్రత్తగా తీయాలి. వీటితోనే విటమిన్ జెడ్ చాలా అధికంగా ఉంటుంది. కొన్ని మనం సాకరించుకొని జోబులు వేసుకొని వెళ్దాం. చాలా సంతోషంగా ఉంది. వాటర్కి బరువు లేదు, తినడానికి. చూసారా ఇదే చాలా మంచి పువ్వులు. ఈ మొక్కలు నాకు చూసారా, ఇవి కొద్దిగా విషపూరితమైన ఈ పువ్వులు చాలా బాగుంటాయి. ఇందులో విటమిన్ వై ఉంటుంది. ఈ విటమిన్ వైని ఎలక్ట్రికల్గా కానీ సైన్స్ పరంగా కానీ ఎవరో కనిపెట్టలేదు. నేనేదో చెప్తూ ఉంటాను, పెద్దగా పట్టించుకోవద్దు. కానీ బాగుంటుంది ఈ పువ్వు మాత్రం, మనం తినొచ్చు. ఈ పువ్వు చాలా బాగుంది, తినడానికి చాలా బాగున్నది. ఇంకా మనం కొన్ని సహకరించుకుని వీటికి కూడా వెళ్ళిపోతాం. ఈవేళ రాత్రికి సరిపోతాయి అనుకుంటున్నాను. కానీ ఈ ఒక్క పళ్ళులో చాలా విషం ఉంటుంది. కాబట్టి మనం కాస్త ఇలాంటివి కోసి పువ్వులు పట్టుకెళ్ళడం చాలా మంచిది. అండి ఈ పువ్వులు తీసుకొని కొన్ని ముందుకు వెళ్దాం. చూసారా ఇప్పుడే ఇక్కడ ఒక అనకొండ వెళ్ళినట్టు మనకి జాడలు కనిపిస్తున్నాయి. ఇది ఎంత పెద్ద పాము అంటే దాదాపు 20 అడుగులు ఉండే అవకాశం కూడా ఉంది. చూసారా, దీని యొక్క సేపు చూస్తే మనం ఖచ్చితంగా 20 అడుగుల పాము అయ్యే ఉంటుంది, లేకపోతే ఎంత సేపు ఉండదు. ఇది ముందుకు వెళ్ళినట్టున్నది. మనం ఇటు పక్క వెళ్ళడం కాస్త డేంజరే. కాకపోతే చూడాలి ఎక్కడ ఉందో ఆ పామును పట్టుకొని తినడం కూడా మనకి మంచి ప్రోటీన్స్. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. ఈ చెట్టు ఉన్నాయో చూడడానికి ఇంకా చాలా బాగుంది ప్రదేశం చూడడానికి. చూసారా అదే మంచినీళ్ళు వచ్చే స్థావరం చూడడానికి చాలా అందంగా ఉంది. నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఇది చూసారా మీరు, ఇది ఎప్పుడో 19వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఇప్పటికి ఇది ఎలాగుందో ఇక్కడ చూసారు. ఇది కూడా ఎవడో పేకలమయ్య తాగేసి పడేసిన బాటిల్ కూడా ఉంది. ఇది కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కాకపోతే దీన్ని ముట్టుకోవడం చాలా మనకి ప్రమాదకరం. ఎందుకంటే ఎన్నో బ్యాక్టీరియా జెమ్స్ అనేవి కూడా ఇందులో ఉంటాయి. మనం దీన్ని ఒక పక్కన పెట్టేసి ఇందులోంచి నీళ్ళు వస్తున్నాయి లేదో ప్రయత్నిద్దాం. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడే అవకాశం. చూద్దాం, ఇందులో నీళ్ళు వస్తే మనకి చాలా ఉపయోగపడతాయి. నీళ్ళు కూడా వస్తున్నాయి. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ వాటర్ నాకు చాలా ఉపయోగపడే అవకాశాలు కూడా ఉన్నాయి. వెరీ వెల్, మనకి లోన్ పడుకోవచ్చు. మా కెమెరా బృందం కూడా చాలా ఉత్సాహం చూపిస్తుంది. మా కెమెరా బృందం కూడా వాటర్ తాగాలనుకుంటుంది. చూద్దాం, వాటర్ ఎంతో చాలా సంతోషంగా ఉంది. కెమెరా బృందం కూడా చాలా ఆహ్లాదకున్నారు. చాలా సేపటి తర్వాత మంచి నీళ్ళు, నాకు చాలా హ్యాపీగా ఉంది. గాడ్, ఒక విజయం సాధించినట్టుంది. నేను చాలా పట్టుదలగా. అక్కడ చూసారా, ఇంకా చాలా బాగున్నాయి, చాలా ఉంది. ముందుకెళ్దాం. ఇంకా ఏదైతే ఉన్నాయో నాకు ఈ రోజు రాత్రికి ఇలా నివసించాలకు బాగా తెలిసింది. చూద్దాం. ఇంకా
వెళ్దాం చూడడానికి. ఓ చూసారా, ఇక్కడ మరో ఆహార పదార్థం కూడా మనకు దొరికింది. ఓ ఈ పువ్వులు చాలా బాగుంటాయి, మనం చాలా తినొచ్చు. ఓ ఇందులో విటమిన్ వై ఉంటుంది. చూద్దాం తిని టేస్ట్ ఎలా ఉందో. ఓ తినడానికి పాచిపోయిన పెరుగులా ఉన్నా కానీ తినడానికి చాలా బాగుంది. ఇది ఇందులో విటమిన్ వై ఉంటుంది. ఇందాకే గడ్డ తిన్నాం, ఇప్పుడు వై కూడా తినేస్తున్నాం. బాగుంది చాలా. ఓకే రండి ఇంకా ముందుకు వెళ్ళడానికి. ఓ ఇక్కడ చూడడానికి ఇదో కొండ ప్రాంతంలో ఉంది. రండి పైకి ఎక్కుదాం. మన చాలా ఎవరైనా చేస్తారేమో. ఎక్కడం చాలా కష్టంగా ఉంది అక్కడికి. ఎక్కాలి తప్పదు. ఓ కళ్ళ కూడా నాకు సహకరించట్లేదు. ఈ యొక్క అద్భుతమైన ప్రాంతం నిజంగానే వర్షం నీరుతో ఇందులో ఇంకా మనం వేళ చాలా మనుగడ సాగించాం. ఎండ కూడా తీవ్రంగా కాస్తుంది, కానీ ఇప్పుడు చూడాలి ఇంటికి వెళ్ళే టైం కూడా ఆసనమైంది. మనకు ఎవరైనా సహాయం చేస్తారేమో చూడాలి. మీకు సహాయం, నాకేదో శబ్దం వినబడుతుంది. ఏదో మోటార్ వెహికల్ శబ్దంలాగా ఉంది. చూసారా అదిగోండి అక్కడ అట్లే పట్టుకుని ప్రయత్నిస్తాయి. హలో హలో హెల్ప్, హలో హలో హెల్ప్. మనం అట్లా పట్టుకుని ప్రయత్నం కూడా చేయాలి. హలో మనకి సమయం ఆసనమైంది అనుకుంటున్నాను. దాదాపు ఖరీదైనట్టే. హలో 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 లిఫ్ట్ ఉంటామా? యూఎస్ దాకా వెళ్ళాలి. కసింకోట జంక్షన్ దాకా వెళ్తే మాకు చాలు. ఓ చాలా ఆనందంగా ఉంది. మనం ఎట్టకేలకు ఈ సాహసాన్ని కంప్లీట్ చేయగలిగాం. ఓ నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.